ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఘర్షణ సమయంలో మహిళా కార్యకర్తలతో కొందరు పురుష కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఓ మహిళా కార్యకర్త పైన వైసీపీ నేత చేయి కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే పురుషులు, మహిళలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీనికి అసలు కారణం దివంగత వైఎస్ఆర్ మహానేతకు నివాళులు అర్పించే సమయంలో మహిళల కాళ్లు తొక్కారని ప్రశ్నించినందుకు రచ్చ మొదలైనట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న పైన మేరీ, ఆమె భర్త శ్రీను దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. తోపులాట, వాగ్వాదాలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ క్రమంలో స్థానికులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించడానికి ప్రయత్నించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆడవాళ్ళు గొడవ, మగ మనిషి వచ్చి ఆడ మనిషిని కొట్టాడా? మగ మనిషి వచ్చి ఆడ మనిషిని కొట్టాడా? బాయ్ బ్రదరు, మగ మనిషి వచ్చి ఆడ మనిషిని కొట్టారా? చేసుకుంటే పార్టీ వాళ్ళ మీద మా మీద ప్రాబ్లం లేదు మాకు. ఎవరు దిగొద్దన్నాడు చెప్పు, ఎవరు దిగొద్దన్నాడు చెప్పు. నేను